నేను జిఆర్ మహర్షి. ఊరందరిది ఒక దారి అయితే ఉలిపి కట్టేది ఇంకో దారి అని ఒక సామెత ఉంది. ఎందుకంటే దేశమంతా కూడా ఒక రకమైన ఎమోషనల్ వాతావరణం నడుస్తూ ఉంది. పెహల్గాంలో జరిగిన మారణకాండలో 2 ఆంధ్రప్రదేశ్ వాసులు కూడా చనిపోయారు. అందరూ బాధపడుతున్నారు. అంటే ఒక ఎమోషనల్ వాతావరణం దేశంలో నడుస్తూ ఉన్నప్పుడు వైసీపీ వాళ్ళు ఏం చేస్తారంటే చంద్రబాబు నాయుడు పథకాలు లేదని ప్రెస్ మీట్ పెడతారు. వాళ్ళు మాట్లాడాల్సింది ఏమిటంటే మనం ఆంధ్రప్రదేశ్ వాళ్ళు చనిపోయారు కదా, వాళ్ళ కుటుంబాలకు సంతాపం ప్రకటించడము, వాళ్ళ కుటుంబాలను వెళ్ళి పరామర్శించడము, వాళ్ళకి అండగా ఉండడము, వాళ్ళకి ధైర్యం చెప్పడము, ఇవి కదా చేయాలి. ఇవి చేయకుండా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు అయ్యా మేము అప్పులు ఇన్ని చేశాం, మీరు అప్పులు అన్ని చేశారు, మేము ఇన్ని పథకాలు ఇచ్చాం, మీరు అన్ని ఇది ఎప్పుడు ఏం మాట్లాడాలో కూడా తెలియని ఒకటి విచిత్రమైన పరిస్థితి. మామూలుగా ఏం చేయాలా? చంద్రబాబు నాయుడు గారిని ఇప్పుడు ఆర్థిక విధానాలు అవి ఇవి విమర్శిస్తే ఎవరు వినే మూడ్ లేదు ఎవరికి. చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో కూడా 75 ఏళ్ల వయసులో కూడా ఆయన వెళ్ళి తమ కార్యకర్తలు ఎవరో చనిపోతే, తమ నాయకుడు ఎవరో చనిపోతే వెళ్ళి పరామర్శించి, ప్రకాశం జిల్లా ఆయన కాల్పుల్లో చనిపోయిన ఆయన్ని పరామర్శించి, వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించి, మళ్ళీ వైజాగ్లో కూడా పరామర్శించడానికి వెళ్తున్నారు. అంటే అండగా నిలబడాల్సింది అంటే ఇది కదా పద్ధతి. మీరేమో అదే కొవ్వొత్తుల ర్యాలీనో ఏదో చేశారు. జగన్ గారు ఆ ర్యాలీలో పాల్గొని ఉంటే ఎంత సపోర్టింగ్గా ఉండేది అది పార్టీకి కానీ దీనికి కానీ. అంటే దేంట్లోనూ కూడా మేము వెళ్ళము, మేము రాము బయటికి, మేము అంటే ఏంది ఈ పరిస్థితి. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఎప్పుడు మీడియాకు కనపడింది లేదు, బయటకు వచ్చింది లేదు, ఎప్పుడు బటన్ నొక్కేదని తప్ప. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఆయన ఉండాల్సిన జనంలో కదా. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు 2 ఆ దారుణమైన కాల్పుల్లో చనిపోతే వెంటనే ఆయన వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ పరామర్శించి నేనున్నాను, మేము ఒక ప్రతిపక్ష నేతగా నేనున్నాను, మాజీ ముఖ్యమంత్రిగా నేనున్నాను అని ధైర్యం చెప్పడం అనేది ఆ కుటుంబాలకు కానీ లేదా పార్టీకి కానీ ఎంతో బలోపేతంగా ఉండేది కదా. ఈ రకంగా ఆలోచిస్తే ఏమిటంటే ఒక పద్ధతిని పాటించడంలో చంద్రబాబు నాయుడు గారే కరెక్ట్గా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏమాత్రం భేషజం లేకుండా ఎక్కడికైనా వెళ్ళి ఒక మర్యాదని పాటిస్తూ ఉంటారు. రోషయ్య గారు చనిపోయినప్పుడు జగన్ గారు వెళ్ళలేదు, మీకు గుర్తుండే ఉంటుంది. సరే రాజకీయంగా ఎన్నైనా విధానాల్లో మనకు ఇబ్బందులు ఉండొచ్చు, వాళ్ళ పట్ల విభేదాలు ఉండొచ్చు, వాళ్ళంటే మనకు ఇష్టం ఉండొచ్చు, ఇష్టం లేకపోవచ్చు, రాజకీయాలు అది. మనకు వ్యక్తిగతంగా ఏమిటి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి బాగా కావాల్సిన వ్యక్తి, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, ఒక సీనియర్ రాజకీయ నాయకుడు. రోషయ్య గారు చనిపోతే వెళ్ళలేదు. అంటే ఎందుకు? అంటే జగన్ గారు ఇప్పటికైనా ఆలోచించాల్సింది ఏమిటంటే ఇంకా ఆయన పాత పద్ధతులు, ఇంకా నేనేముంది ఇంట్లో కూర్చుంటాను, నేను నా బటన్ నొక్కితే నేను గెలిచిపోతాను, ఈయన చంద్రబాబు నాయుడు ఎట్లా పథకాలు లేడు, ఈయన వల్ల ఏమీ కాదు, ఈయన ఊరికి రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నాడు, అదంటున్నాడు, అమరావతి అంటున్నాడు, ఎలాగో జనము ఈ పథకాలు జగన్ ఒక్కడే ఇస్తాడు అని దారికి వచ్చేస్తారు 29 కల్లా అనుకుంటే అన్నీ అనుకున్నట్టు ఏం జరగవు. ఇది ప్రజాస్వామ్యం. ప్రజలు 1కి 100 రకాలుగా అన్నీ చూస్తూ ఉంటారు, ఆలోచిస్తూ ఉంటారు, బేరీజు వేసుకుంటూ ఉంటారు, ఇవన్నీ చూస్తూ ఉంటారు కదా. అందుకని ఆయన ఏమిటంటే ముందు ఇప్పుడు ఆయన ఏమన్నారు, సంక్రాంతికి నేను జనంలోకి వచ్చేస్తాను, నేను నియోజకవర్గాల్లో నిద్ర చేస్తాను, పార్లమెంటు నియోజకవర్గాల్లో పర్యటిస్తాను, నేను మీకు అండగా ఉంటాను, అది ఇది అని కార్యకర్తలకు చెప్పారు. చెప్పిన ఆయన సంక్రాంతి అయిపోయింది, ఉగాది అయిపోయింది, రేపు దసరా కూడా వచ్చేస్తుంది ఇంకో 2-3 నెలలకి. మరి రావాలి కదా. అంటే ఇంత తొందరగా వచ్చేది ఏమున్నది, మనకి 29 వరకు ఎలక్షన్లు లేవు కదా అనుకుంటే కాదు. ప్రతిపక్ష నాయకుడు మీరు ఉండాల్సిన జనంలో, మీరు మాట్లాడాల్సింది, మీరు ప్రెస్ మీట్లు పెట్టి చంద్రబాబు నాయుడు విధానాలని ఆయన అప్పులు చేశాడు, మేము చేసిన అప్పులు ఇవి, మీరు ఎవ్వరు వింటారు సార్. ఇప్పుడు దేశమంతా కూడా పెహల్గాంలో జరిగిన కాల్పులపైన దాని గురించే మాట్లాడుతున్నారు, దాని గురించే బాధపడుతున్నారు. మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు 2 చనిపోయారు, మన వాళ్ళు అనేది కూడా బాధ అందరిలో ఉన్నప్పుడు మీరు మీ నాయకులంతా కలిసి, ప్రధానమైన నాయకులంతా కలిసి వెళ్ళి ఆ కుటుంబాలని పరామర్శించడం, అవి కదా చేయాల్సింది. అవి చేయకుండా ఏదో కొవ్వొత్తి ర్యాలీ పెట్టేసినాం మేము, ఇంకా అయిపోయింది ఇంతటితో మా పని అంటే ఎట్లా? ఆయనేమో 75 ఏళ్ల వయసులో కూడా తిరుగుతున్నారు. ప్రతిరోజు ఏదో ఒక సమీక్షా సమావేశం, ప్రతిరోజు ఏదో మీటింగ్లో మాట్లాడతారు, మీడియా ముందు మాట్లాడతారు. సరే ఆయన విధానాలు కరెక్టా తప్ప అనేది వేరే విషయం, కానీ ఆయన ఎప్పుడు జనం ముందు కనిపిస్తూనే ఉంటారు ప్రతిరోజు. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఎక్కడ ఉన్నారంటే 5 నిమిషాల్లో
మీడియా వాళ్ళు చెప్పగలరు, ఓ ఈయన ఈరోజు పలానా వైజాగ్లో ఉన్నారు, పలానా విజయవాడలో ఉన్నారు, పలానా కర్నూలులో ఉన్నారు, పలానా కలెక్టర్ల సమావేశంలో పాల్గొంటున్నారు, ఇవన్నీ కూడా. మరి గత 5 సంవత్సరాలు జగన్ గారు పాలించినప్పుడు ఎవరైనా ఏమైనా చెప్పగలిగినారా? ఆయన ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, ఏమి ఒక్కరోజు కూడా ఒక్క వార్త కూడా లేదు. ఎప్పుడో ఆయన వచ్చేవాడు, విపరీతమైన సెక్యూరిటీ, అదేదో చెట్లు కొట్టేసి అదో ఆరోపణలు. మరి ఏమి మీరు అధికారంలో ఉన్నప్పుడు తిప్పికొట్టలేక, మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం చెప్పారు? వాళ్ళు 10 లక్షల కోట్లు అప్పు చేశారు, 14 లక్షల కోట్లు అప్పు చేశారు అని అన్నప్పుడు, అప్పుడు కదా మీరు ప్రెస్ మీట్లు పెట్టి లెక్కలన్నీ చెప్పాల్సింది. అప్పుడు ఎక్కడ చెప్పినారు మీరు? ఇప్పుడు అన్ని లెక్కలు చెప్తా ఉంటే ఏం ప్రయోజనం? అంత అయిపోయినాక లెక్కలు చెప్తే ఏం ప్రయోజనం? అందుకని ముందు డెమోక్రసీ అంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఉండడం అనేది చాలా అవసరం ఆ పార్టీకి. లేదంటే ఇప్పుడు కార్యకర్తలను పూర్తిగా పట్టించుకోలేదు. 5 ఏళ్ళు వాళ్ళు ఎలా పనిచేశారో అధికారంలోకి రాకుండా. 19 కంటే ముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంతో ఒక రకమైన యుద్ధమే చేశారు వైసీపీ కార్యకర్తలు. అంత పెద్ద యుద్ధం చేసిన వైసీపీ కార్యకర్తలకి 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఎవరు పట్టించుకున్నారు? వాళ్ళని ఎప్పుడు వాళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చిన పాపాన పోలేదు, వాళ్ళతో మీటింగ్ పెట్టిన పాపాన పోలేదు. ఇప్పుడు లేదు, మేము ఈసారి వస్తే 2.0 ఉంటాము, మా పరిపాలన మామూలుగా ఉండదు, అద్భుతంగా ఉంటుందంటే మళ్ళీ మీరు బటనే నొక్కి డబ్బులు ఇచ్చేస్తే జనం ఓట్లేస్తారు అనే భ్రమంలోనే ఉంటే ముందు సిస్టమ్నే మార్చుకోవాలి. ఆ పార్టీ సిస్టమే మారాలి. సిస్టమ్ మారాలి అంటే జగన్ గారే మారాలి. జగన్ గారే నిరంతరం ప్రజల్లో ఉండాలి, నిరంతరము కార్యకర్తలకు అందుబాటులో ఉండాలి, నిరంతరం ఆయన యాక్టివ్గా ఉంటేనే అన్నీ మారుతాయి. లేదంటే ఏదో చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకత వచ్చేస్తుంది, దూసుకుని వచ్చేస్తుంది, తుఫాన్లో వచ్చేస్తుంది, ఈసారి మేము 175 సీట్లు 190 160 సీట్లు గెలిచిపోతాము, వైనాట్ 175 అనుకుంటే ఆ పార్టీని దేవుడు కూడా కాపాడలేడు. థ్యాంక్ యూ.